హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో రీసెంట్గా ఎప్పుడైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలి అని చెప్పేసి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే పారిశ్రామికవేత్తలు అనేక మంది అనేక రంగాల నుండి మాకు ప్రెజర్ వస్తుంది, ప్రెజర్తో పాటు వాళ్ళు ఫండింగ్ చేసాం, మీరు ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చెప్పేసి రీసెంట్గా ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అవుతుంది. దానికి కొనసాగింపుగానే దాన్ని కంటిన్యూ చేస్తూనే రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ఆయన మాటల్ని సమర్థించారు. సో ఏమని సమర్థించారనేది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదే ఛానల్లో మీరు మన ఎస్ఎన్ఆర్ టీవీ మీడియాలో ఆల్రెడీ కేటీఆర్ గారి మాట్లాడిన దాని మీద కూడా మనం వీడియో చేసాం. ఆ వీడియో కూడా మీరు క్లిక్ చేసి చూడవచ్చు. కేటీఆర్ గారు ఏ రకంగా సమర్థించారంటే రీసెంట్గా మనం చూసాం. ఆల్రెడీ ఏదైతే ఈ కొత్త ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో ఉన్న వ్యాఖ్యలు. మేము ఎటు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పేసి మాకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అవసరమైతే మేమందరూ కూడా చందాలు వేసుకొని మీకు ఫండింగ్ చేస్తాం, మీరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పేసి ప్రజలే మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రీసెంట్గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అలా చెప్తూనే ఎలాగైతే బంగ్లాదేశ్లో ఎలాగైతే అక్కడ ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొట్టారో అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని కూడా ఇక్కడున్న ప్రజలే కూలగొడతారు అని కూడా చెప్పారు ఆయన. మాకు కూలగొట్టాల్సిన అవసరమే లేదంటూనే ప్రజలు కూలగొట్టాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. సో ఈ అంశం మీద ఇక్కడ ప్రస్తుతం పిసిసిసి ప్రెసిడెంట్ సో ఈయన ఫుల్ ఫైర్ అవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా? సో ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఈ రెండు మాటలు కూడా మనం చూసుకున్నట్టయితే మేము ఫండింగ్ చేస్తాం, మీరు ఎమ్మెల్యేలు కొనుక్కోండి అన్నట్టుగానే ఇటు రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ప్రజలు చెప్తున్నట్టు ఇటు కేటీఆర్ గారు చెప్పారు. అంటే ప్రజలు ఫండింగ్ చేసినా లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫండింగ్ చేసినా టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చెప్పి. సో అదే అంశాన్ని ఇక్కడ మహేష్ కుమార్ గారు లేవనెత్తారు. అంటే గతంలో మీరు ఎలాగైతే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మీరు కొన్నారో అలాగే ఇప్పుడు కూడా మీరు కొంటారా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్ సిగ్గుండాలి. సో ఆబ్వియస్లీ ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చేసిన కామెంట్స్కి ప్రెసిడెంట్ కూడా ఆబ్వియస్లీ మద్దతు తెలుపుతారు. అది పూర్తికి వ్యతిరేకంగా అయితే ఏం లేదు, పార్టీకి వ్యతిరేకంగా అయితే ఆయన కామెంట్స్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒక వ్యతిరేకతని ఆయన బయటకు చెప్పడం జరిగింది. దాంట్లో ఆబ్వియస్లీ కేటీఆర్ గారు కూడా ఇంకొంచెం పెట్రోల్ పోసినట్టు అయింది ఆ అంశంలో. సో మీరు అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నట్టు సో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు మీరు ఖండించాలి, ఖండించకుండా మీరు సమర్థిస్తున్నారు. అలా సమర్థిస్తున్నారంటే మీకు సిగ్గు లేదన్నట్టు మేము భావించాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పిన మాట. ఇదేమన్నా పశువుల సంత అనుకుంటున్నావా? ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అని సవాల్. ఈ అంశంలో హెచ్యు భూములు సంబంధించి అంశం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో భూములు కూడా అమ్మకానికి వచ్చాయి, అమ్మేశారు కూడా, లీజుకి ఇచ్చారు, అమ్మడం కూడా జరిగింది. కోకాపేట్ భూములు మనం చూసాం, ఎప్పుడు లేని విధంగా 100 కోట్లు పలికింది ఒక ఎకరా. అంత భారీ స్థాయిలో కూడా అమ్మడం జరిగింది గతంలో. సో అదే అంశాన్ని ఇప్పుడు ఈయన ప్రస్తావించారు. మేము మీలాగా అన్ని ఆస్తులు అమ్మట్లేదు, కేవలం కొన్ని మాత్రమే, అది కూడా ఈ అవసరాలకు అనుగుణంగా మేము యూజ్ చేస్తున్నాం తప్ప మీ హయాంలో జరిగినట్టు విచ్చలవిడిగా మేము అమ్మకానికి పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించారు. సో అవసరమైతే దాని మీద మేము చర్చకు కూడా సిద్ధం, మీరు వస్తారేమో రండి అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు ఆయన. కవిత రౌడీ కాదు, ఘరానా రౌడీ అని విమర్శ. సో రీసెంట్గా మనం చూసాం కవిత గారు చేసిన కామెంట్, మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు, చాలా వైరల్ అయింది. నేను మా నాన్న కేసీఆర్ గారి లాగా నేను సాఫ్ట్ కాదు, నేను చాలా పెద్ద రౌడీనే. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఎవరైతే
కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో, టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా మేము పింక్ బుక్లో ఎక్కిస్తాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పింక్ బుక్లో ఉన్న పేర్లందరి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కవిత గారు చెప్పిన మాట. సో దాని మీద రకరకాల కామెంట్స్ అనేవి వచ్చాయనుకోండి. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది కూడా కవిత గారు ఆ చేసిన వ్యాఖ్యల మీద చాలా కౌంటర్లు అనేది కూడా వేశారు. సో దాన్ని ఇక్కడ ప్రస్తావించి కవిత రౌడీ కాదు, ఘరానా రౌడీ అని చెప్పేసి కూడా ఆయన విమర్శ అనేది చేశారు. సో ఈ ఆల్రెడీ పడి కౌశిక్ రెడ్డి ఆయన కూడా చెప్పారు, మేము ఒక బుక్ మెయింటైన్ చేస్తాము. ఎలాగైతే లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పేసి ఆంధ్రాలో గతంలో చాలా సంచలనం చేశారు. సో ఎలాగైతే ఆయన రెడ్ బుక్ తీసుకొచ్చారో ఇక్కడ సేమ్ పింక్ బుక్ మేము తీసుకొస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు మేము తేలుస్తామన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మరి చూద్దాం. ప్రస్తుతానికైతే ప్రతివాదనలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గట్టిగానే ఉన్నాయి. సో ఏదైతే ఈ కాంగ్రెస్ని పడగొట్టాలనే ఆలోచన అనే అంశం నిజంగా జరుగుతుందా జరగదా అన్నది క్వశ్చన్ మరి చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. ఇది ఈ వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.